తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. త్రివిక్రమ్ గారు రాస్తే వాటిని ఏమంటారు మీరు? త్రివిక్రమ్ గారు రాసే పంచ్ డైలాగ్లా బాగుంటాయి. కలేజా మూవీ అన్నది నాకు పెద్ద షాక్. అసలు ఆ సినిమా ఆడకపోవడం ఏంటి? రైట్, నేను ఒప్పుకుంటాను, నేనే చెప్తాను ఏంటి అంత విపరీతమైన ఫ్యాన్ నా మూవీకి. నేను ఆ మూవీకి ప్రాబ్లం స్టోరీ లేకపోతే ఇంకేదో ఉంటుంది, ఒక్కొక్కడు చెప్తాడు. వాళ్ళందరికన్నా నేను ఇంకా ఎక్కువ చెప్పొచ్చు. కానీ నేనేమంటానంటే ఆ సినిమా అటువంటి ఫిల్మ్ మూవీ అది మన ఒక స్టోరీ లైన్కి కన్ఫైన్ అయిపోయి ఉండదండి, నా ఉద్దేశం అది. అందులో చాలా గ్రేట్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. మహేష్ బాబు చేసిన పర్ఫార్మెన్స్ అంటే ఇంకా నా భూత నా భవిష్యత్తులా ఉంటుంది. ఆ డైలాగ్స్ అసలు పెద్ద పంచులు ఉండవు అందులో. అది నేను అనేది. ఫర్ ఎగ్జాంపుల్, కారు గుద్దేసిన సీన్ ఉంటుంది. ధైర్యంగా ఉండాలమ్మా, కారు ఏదో గుర్తే ఏమైపోతుందని హీరోయిన్ సపోర్ట్ చేయడానికి, హీరోయిన్ సపోర్ట్ చేయడానికి హీరో కొన్ని డైలాగ్స్ చెప్తాడు. చెప్పినప్పుడు అతను వెనకున్న కారు ట్యాక్సీ గురించి చెప్తే నా కారు అంటే ఇదా అని అర్థమైపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి కారుని చూసి ఏడుపు వచ్చేస్తుంది. అసలు ఏం పంచి ఉంది అందులో అంటే నేను అదే అంటున్న, క్యారెక్టర్ నుంచి రావాలి. ఇప్పుడు గిరిధర్ ఒక క్యారెక్టర్ చేశాడు అందులో, ఒకటే సీన్. గిరిధర్కి నేను అదే చెప్తుంటా, భయ్యా నీ చాలా లక్కీ ఫెలో నువ్వు. ఆర్టిస్టుల్లో నీలాగా ఒక్కొక్క సీన్లో వస్తుంటాడు. కొన్ని సినిమాల్లో త్రివిక్రమ్ గారికి ఆల్మోస్ట్ ఉంటాడు. ఆ ఒక్క చేసిన పేలుతూ ఉంటుంది. ఎంత కబుర్లు చెప్పి ఏంట్రా రేపు చేసేద్దాం చూస్తున్నావు హీరోయిన్ని అది ఇదని మహేష్ బాబు మీద ఎక్కిన తర్వాత మహేష్ బాబు ఏదో రియాక్ట్ అవబోతుంది, టక్మని వెనకెళ్ళిపోయి ఆ దేవుడనే కూడా ఉన్నాడు రా సంగతి చూసుకుంటే. ఇది పంచ్ డైలాగ్ కాదండి, అంటే పంచ్ ఫర్ ద సేక్ ఆఫ్ పంచ్ కాదు. ఇవన్నీ మనకి ఆ సినిమా అంటే కుప్పలు తెప్పలండి. అండ్ మీరు ఇప్పుడు డైరెక్టర్గా మారడానికి మీకు ముందే ఆ ఎయిమ్ ఉందా, లేకపోతే మీరు రైటర్గా ఎక్కడో డిసప్పాయింట్ అయ్యారు? అంటే వర్క్ చేసి ఏదో మీ యొక్క కోరికను సరిగ్గా తీర్చుకోలేక అలా డైరెక్టర్ అయిన వల్ల, లేకపోతే అంటే ఇది యూజువల్గా డైరెక్టర్స్ అందరికి ఇదే రీజన్ ఉంటుందండి. మీరు అందుకే అడిగారు నన్ను. అది ఒక రీజన్ అండి. బట్ బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే అండి, చిన్నప్పటి నుంచి సినిమా చూస్తే నాకు అది 24 క్రాఫ్ట్స్ అంటారు కదా, అది తెలియదు. నాకు తెలిసినంత వరకు అది ఒక తెర. ఆ తెర మీద కొంత ఎమోషన్ నడుస్తుంది స్టోరీ పేరు మీద. సో నాకు వీళ్ళ యాక్టర్స్, ఇందులో మ్యూజిక్ ఉంటుంది, ఇందులో సినిమాటోగ్రఫీ ఉంది, ఇందులో సీజీ గ్రాఫిక్స్ వర్క్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏవి తెలియవు. టోటాలిటీలో ఈ మూల నుంచి ఆ మూలకి ఎలా కదులుతుంది, ఎవరు ఎలా కదులుతున్నారు, కథ ఎలా కదులుతుంది, దీని మీదకి వెళ్తాను, వెళ్ళేవాడిని చిన్నప్పటి నుంచి. సో నేను చూసిన సినిమాని చాలామంది చాలా ఇంటర్వ్యూస్లో నేను చెప్పడం చూశాను. ఈ పోలికలు చాలా మందికి ఉంటాయి. పెద్ద డైరెక్టర్స్ అందరూ ఇదే చెప్తుంటే ఇంకా నేను కూడా చెప్పడం ఎందుకు అనిపిస్తుంది, కానీ సింపుల్గా చెప్పి వదిలేస్తా. నేను చూసే సినిమాని ఇంకోళ్ళు చెప్పేటప్పుడు చాలా బాగా చెప్తానండి. ఇంకా అందులో లేనివని కలిపి చెప్తా. వీళ్ళు వెళ్ళి చూస్తే అవన్నీ ఉండవు అందులో. ఇదేంటి ఇవన్నీ చెప్పాడు అవన్నీ లేవు అంటే అవన్నీ యాడ్ చేసి. సో ఇక్కడి నుంచి పుడతారండి ఇందులో. ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళందరూ బేసిక్ నాకు తెలిసి 90% ఆఫ్ ద పీపుల్కి ఇదే క్వాలిటీ ఉంటుంది. వాళ్ళు వస్తారు ఇండస్ట్రీలోకి, వస్తారు, ఇవన్నీ చేస్తుంటారు ఇవన్నీ. సో ఇక్కడ నా వరకు వచ్చేసరికి సేమ్ రీజన్ అండి. ఏంటంటే ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ వాట్ యూ సే ఈజ్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ హౌ యూ సే ఈజ్ ఇంపార్టెంట్. అది డైలాగే కానివ్వండి, మ్యూజికే కానివ్వండి, ఏదైనా మ్యూజిక్, డైలాగు, కెమెరా ఇవన్నీ స్టోరీ టెల్లింగ్ డివైసెస్ అని నా ఉద్దేశం. సో అలా చూడరు. మ్యూజిక్ అంటే జస్ట్ నింపే, జస్ట్ సౌండ్ వేసే, ఇది అది అంటే మిమ్మల్ని కమెంట్ చేయడం కాదు, అవి బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. బట్ ఇది కాదు కదా స్టోరీ టెల్లింగ్ అంటే. ఇంకోటి, మనం చూసి వచ్చిన సినిమా వేరు, మన సెన్సిబిలిటీస్ వేరు. అలా ఒకసారి చేసి చూపిద్దాం ఒకటి అన్న తప్పని నుంచి పుట్టిందే డైరెక్షన్ సైడ్. డైరెక్టర్ అవడంలో ఉన్న కంఫర్ట్ ఏంటి? కంఫర్ట్ అంటే డిపెండెన్స్ తక్కువ ఉంటుందండి. యూజువల్గా ఏంటంటే, మామూలుగా రైటర్స్ అంటే ఏంటంటే, యూజువల్గా ఇక్కడ మనకి విచిత్రమైన ప్రక్రియ ఒకటి ఉందండి. ఏంటంటే స్క్రీన్ ప్లే రైటర్ ఒకరు, డైలాగ్ రైటర్ ఒకరు అంటారు. అసలు టెక్నికల్గా చూసుకుంటే డైలాగ్ రైటర్ అని ఏమి ఉండదండి, రాస్తాం. ఇక్కడ మీరు వరల్డ్ సినిమాలు ఎక్కడైనా చూడండి, మామూలు డైలాగ్ రైటర్ అని ఉండదు, స్క్రీన్ ప్లే రైటర్స్ అని అంటారు. ఇక మాకు స్క్రీన్ ప్లే అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఆ పేరు పెట్టుకుంటారు. ఇది పంపకాలండి, నీకు ఇది ఇచ్చాం, నీకు ఇది ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు అన్నట్టు. ఇది మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్. బట్ అది నాకు దీని గురించి ఎక్కువ కమెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. అంటే ఏదో పెద్ద ఏంటి అన్ని మాట్లాడుతున్నాడు. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్న దాంట్లో నేను చెప్పేది ఏంటంటే, స్క్రీన్ ప్లే అన్నది
స్టోరీ టెల్లింగ్ ఎలా చెప్తున్నాం కదా అనేది వన్ లైన్ ఆర్డర్ లాంటిది. ఓకే, అలాంటి దాంట్లో మనం ఒక స్టోరీ ఒకళ్ళు చెప్తే, డైరెక్టర్స్ అంటే యూజువల్గా ఏంటి బాగా ఆ స్టోరీ నరేట్ చేయటం, అంటే ఫ్రేములు పెట్టి యాక్టర్స్తో ఓ బిజినెస్ చేపించి ఇది అది పంచుకున్నాను వర్క్స్. కానీ నేనేమంటానంటే, నేను ఎక్కడ దొరికానంటే నా పరిస్థితి ఏంటంటే, నేను సీన్ కన్సీవ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా రాసుకుంటా మైండ్లో. నోటేషన్ రాదు నాకు, స్వరాలు రాసుకోను. రికార్డ్ ఉంటే రికార్డ్ చేసుకుంటా, లేకపోతే అక్కడ చిన్న మ్యూజిక్ సెన్స్ ఈ సరిగమ పదనిస నోటేషన్ మీద నాకు కొంత అవగాహన ఉంది. అంటే ఇది ఇంక్రీజ్ అది డిక్రీజ్ అంతే కదా, ఎక్కడో దగ్గర అలా ఎత్తుక్కుంటూ రాసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ అది కాంప్లికేటెడ్ నాకు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి, ఈ రికార్డర్స్ కూడా అక్కర్లేదు, ఫోన్లోనే రికార్డ్ చేసేస్తా ఏదైనా వస్తే. సీన్ రాస్తున్నప్పుడు ప్యారల్ జరుగుతుంది సార్, ఇది ట్రస్ట్ మీ. గుండె జరగాలంటే దగ్గర నుంచి, అంటే అందులో ఇవేమి యాక్సెప్ట్ అవ్వవు, బట్ నేను చేసి పెట్టుకుంటా పెద్దాను. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ కంప్లీట్గా ఉంటుందండి అది. రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఓపెనింగ్ సీన్ నుంచి చివరి షాట్ వరకు మ్యూజిక్ కూడా ప్లాన్ అయిపోతుంది. అది కెమెరా షాట్స్ కూడా ప్లాన్ అయిపోతాయి. ప్లానింగ్లో ఇవన్నీ ఉంటాయి, ఇటు నుంచి ఇటు మూవ్ అవుతారు, ఇలా వస్తారు. అంటే ఏంటంటే ఒక ఎడిటెడ్ వర్షన్ నేను విజువల్గా చూసిస్తా. ఏదో రాశాను, డైరెక్టర్ అలా తీస్తాడు చూడు. ఇప్పుడు ఒకటి రాశాను అనుకోండి, తామరాకు మీద నీటి బిందువు తలుక్కని సూర్యరశ్మి వల్ల మెరిసింది ఆ అమ్మాయి చూడగానే అని రాశాను నేను. డైరెక్టర్ అలా తీసుకుంటాడు, తీసుకొని నన్ను వదలన్నాను. అది ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఎంతవరకు ఉంది? రైట్, అది వదలను. ఐడియా బాగుంది, అది తీయాలి. ఎలా తీయాలి? కెమెరామెన్ అడుగుతా, దాన్ని సీజీ వాళ్ళని గ్రాఫిక్స్ ఇంక్లూడ్ చేయాలంటే వాళ్ళని అడుగుతా. ఇవన్నీ చూసిన తర్వాత ఇది ప్రొడ్యూసర్ని అడుగుతా, ఆ బడ్జెట్ ఇవన్నీ అయ్యాయి అంటే వెళ్తుంది, ముందుకు వస్తుంది. లేదా అన్నీ ఓకే, నాకే ఇంట్రెస్ట్ చచ్చిపోయింది అనుకుంటుంది అన్నది, ఎందుకు అది తీసేవద్దని. ఇది రైటర్ డైరెక్టర్కి ఉన్న ఇదేంటంటే, యూజువల్గా రైటర్కి డైరెక్టర్ క్లాష్ అవుతుంటుంది. ప్రాక్టికాలిటీస్ అర్థం చేసుకోలేక రైటర్ ఒకటి రాస్తే, అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు బేసిక్గా. అతను ఏమనుకుంటున్నాడు అతను రాస్తే, ప్రాక్టికాలిటీ దృష్టిలో పెట్టుకొని ఇతను కొంత ఎడిట్ చేస్తాడు ఆ స్క్రిప్ట్ని, అటు ఇటు మార్చడం, ఇటు దాటి చేయడం. దానివల్ల ఫ్లేవర్స్ డిస్టర్బ్ అయిపోయే ప్రమాదం ఉంది. ఏదో డైలాగ్ పేజీ కలర్ మార్చడానికి లెంగ్త్ 2 నిమిషాలు సీన్ రాయి అని డైరెక్టర్ అడిగితే రాయడానికి రాసే రైటర్ల గురించి నేను చెప్పను. కానీ ఒక కన్స్ట్రక్టివ్గా ఒక డైలాగ్ టు డైలాగ్ లింక్ ఉంది, ట్రాన్సిషన్ ఉంది, ఒక ప్రోగ్రెస్ ఉంది, ఒక జర్నీ ఉంది అనుకున్నప్పుడు అందులోంచి ఒకటి పీకామనుకోండి, హ్యూజ్ బిల్డింగ్లోంచి ఒక ఇటుకి పీకేసినట్టే అది మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల చాలామంది రైటర్స్ అఫెండ్ అవటం, డైరెక్టర్స్కి రైటర్స్ గొడవలు అవటం చూస్తూ ఉంటాం. ఈ టెక్నికాలిటీస్ జనంకి తెలియదు, కొట్టుకుంటూ అది తమాషాలాగా చూస్తారు అంతే, కానీ తెలియాల్సిన అవసరం కూడా లేదు బేసిక్గా. ఇది ప్రాబ్లం. ఇదే రైటర్ డైరెక్టర్ ఒకటైతే కంఫర్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం దానివల్ల ఉండే ప్రాబ్లం ఏంటంటే, రైటర్కి ఒక మమకారం ఉంటుంది రాసి ప్రతి తీయాలని, అది కూడా ఒక డేంజర్ ఉంది. బట్ ఈ పర్సన్ టు పర్సన్ మారుతుంది. మీరు మామూలుగా రైటర్గా ఉన్నప్పుడు ఎవరైనా ఒక ఆర్టిస్ట్ మీ డైలాగ్ మార్చడం కానీ సంబంధం లేకుండా అలాంటి ఎప్పుడైనా జరిగాయా? జరిగి మీరు హర్ట్ అయిన సందర్భాలు? అంటే ప్రతిసారి జరుగుతాయండి అది. మనం అంటే నేను ఒకసారి లొకేషన్లో లేనప్పుడు కూడా జరుగుతాయి. ఒక సినిమాకి అలా జరిగింది, పేరు చెప్పను. అది మరి డైరెక్టర్ ఓకే అయినప్పుడు నాకేంటి బాధ? నాకు డైరెక్టర్ మీద చాలా కన్సర్న్ ఉండేది. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అతను. ఈ మధ్య తీసిన సినిమా చాలా భారీ ఖర్చు పెట్టి తీశారు. నాకు ఎక్కడో పరిచయం, అక్కడి నుంచి అతనికి నేనంటే చాలా ఇష్టం. ప్రొడ్యూసర్ కూడా నేనంటే చాలా ఇది. ఆ టీం నన్ను బలవంతంగా పిలిచి 11th అవర్లో పెట్టుకున్నారు. నేను చాలా ట్రై చేశాను, నేను అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అవి పాయింట్అవుట్ చేయడానికి. అంతా రాసి ఇచ్చిన తర్వాత మళ్ళీ పాత వర్షన్ ఉంది చాలా మటుకు. అంటే ఇది అది మిక్స్ చేయకూడదు ఎప్పుడు. నేనేమంటానంటే, ఒకటి ఇస్తాను సార్ బాగుంది, లేదు దానికన్నా బెటర్ ఇంకోటి వస్తే ఇంకోటి ఇస్తా. అందులో మిస్ అవుతున్నాయి, ఇది అది కలిపామనుకోండి ఫ్లేవర్ మొత్తం పోతుంది. ఇది నేను చెప్తాను ముందే. కొంతమంది నమ్మరు, లేదు నాకు అదే నచ్చింది, అది ఉంటుంది ఇది ఉంటుంది, బట్ అది ఇట్ డజంట్ వర్క్అవుట్. అంటే అప్పుడే వండిన కూరకి ఫ్రిడ్జ్లో ఆల్రెడీ వండిన కూరని కలిపితే ఏమవుతుంది? అది దట్స్ అ డిఫరెంట్ థింగ్. అలా ఉండకూడదు.